నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏ మున్సిపాలిటీ ద్వారా సమకూర్చుకునే ఆదాయం వాటికే చెందేలా నిర్ణయం. రాష్ట్ర మంత్రి డాక్టర్ పి నారాయణ. ఖచ్చితంగా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు చీరల పంపిణీ. ఈ నెల 12న యువత పోరుకు వైసీపీ పిలుపు. విద్యా వైద్య రంగాల్లో నీరుగారుస్తున్నారని ఆవేదన. గత ప్రభుత్వం అమరావతి రైతులను గాలికి వదిలేసి ఇబ్బందులకు గురిచేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ స్థానిక ఆర్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, ఇతర అధికారులు హాజరయ్యారు. తొలుత మంత్రివర్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ మాట్లాడుతూ మార్చి 12 నుంచి 15వ తేదీలోపు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో టెండర్లను తెరిచి కాంట్రాక్ట్ సంస్థల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 2 రోజుల్లో అథారిటీ అనుమతితో కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఎల్ఓఏలు జారీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. మున్సిపాలిటీల్లో వచ్చే ఆదాయాన్ని వాటికి చెందేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏ మున్సిపాలిటీ ద్వారా సమకూర్చుకునే ఆదాయం వాటికే చెందేలా నిర్ణయం పట్ల రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 2014-19 మధ్య ఖరారు చేసిన డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకెళ్లేందుకు 7.5 నెలలు సమయం పట్టిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చినా రాజధాని నిర్మాణ పనులు అందుకే ఆలస్యం అయిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం అమరావతి రైతుల్లో గాలికి వదిలేసి బోడుబుక్కలాటతో ఇబ్బందులు పెట్టారు. అమరావతిలో 4,000 ఎకరాల భూమి మిగులు ఉంది. భవిష్యత్తులో రాజధానిలో మౌలిక వసతుల కల్పన పూర్తయితే భూములు ధరలు పెరుగుతాయన్నారు. భూములు అమ్మి మాత్రమే రాజధాని నిర్మాణం చేస్తామని, ప్రజల పనుల ఆదాయం నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టేది లేదని తెలిపారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. బడ్జెట్లో కేటాయించిన 6,000 కోట్లు ప్రజల పనుల ఆదాయం కాదన్నారు. రాజధాని పనుల ప్రారంభం అవుతుంటే ప్రతిపక్ష నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్తే రాజధాని ఎలా కడతారని అనుకున్నారు. టీడీఆర్ బాండ్ల రూపంలో 1000 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్నారు. ఖచ్చితంగా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గోదావరి పుష్కరాలు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమగ్ర నివేదిక ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో రుణా పరిధిలో భవనాలు, లేఅవుట్ అనుమతులు త్వరితగతిన జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. 5 అంతస్తులు 15 మీటర్ల ఎత్తులో నిర్మించే భవనాల ప్లాన్ స్వీయ ధృవీకరణ ద్వారా అనుమతులు మంజూరు చేయడం జరుగుతోందని అన్నారు. దానివల్ల ఖర్చు పెట్టుకునే యొక్క హక్కు కూడా వాళ్ళకే ఉండేది. కానీ దాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చేసి మొత్తం సిఎఫ్ఎం వేసి మొత్తం డైవర్ట్ చేశాడు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల. అయితే ఈ ముఖ్యమంత్రి ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దీన్ని వివరించాం. ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆయన వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి క్లియరెన్స్ ఇచ్చారు. మున్సిపాలిటీ శాఖలో మున్సిపాలిటీలో వాళ్ళకి వచ్చే అన్ని ట్యాక్సులు వాళ్ళకే వదిలేయండి. ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ వాళ్ళ గ్రీన్ ఛానల్ చేయండి ఆదేశించారు. దాని మీద మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టేటప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా రేపు ఏప్రిల్ 1 నుంచి మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులన్నీ వాళ్ళకే ఉంటాయని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి అన్ని మున్సిపాలిటీస్ తరఫున, ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ లెగసీ గత ప్రభుత్వం పోయేటప్పుడు 85 లక్షల టన్నుల చెత్త ఇచ్చేసిపోయింది. రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీల ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అడుగులు వేయడం, ఆ దిశలోనే క్షేత్రస్థాయిలో సమీక్షించడం శుభపరిణామం అన్నారు. గతంలో ఏ మంత్రి ఈ విధంగా సమీక్ష చేసిన దాఖలాలు లేవన్నారు. 2027లో నిర్వహించిన గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ఇప్పుడు ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అందరూ కూడా వర్క్ చేస్తా ఉన్నారు. అలాగే ఎంప్లాయీస్ ఏదైతే సచివాలయంలో ఉన్న స్టాఫ్ ను కూడా ప్రొడక్టివ్ గా వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, వారి సేవల్ని ఏ శాఖకి ఉపయోగించుకోవాలి,
అన్న దాని మీద కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే కుంభమేళకు కూడా వెళ్లడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లారు. దాన్ని ఏ విధంగా జరిగినాయి అన్ని కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ఈ యొక్క పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలన్న దాని మీద అతి దగ్గరలో కూడా సమీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది అన్నది. రాజమండ్రి 44వ డివిజన్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 44వ డివిజన్లో తెలుగు యువత నాయకులు వంజరపు శంకర్ నెలకొల్పిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. రాజమండ్రిలో వైసీపీ నాయకుడు ఎన్నికల ముందు ఓట్ల కోసం హడావిడిగా పట్టాలు ఇచ్చి మోసం చేశాడని విమర్శించారు. తాను మాత్రం త్వరలో కానవరంలోని స్థలంలో 10,000 పట్టాలకు చట్టబద్ధత కల్పించి ఇస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, 5 అవసరార్థులకు బియ్యం అందజేశారు. టీడీపీ నగర ఉపాధ్యక్షుడు జానకిరామయ్య అధ్యక్షతన జరిగిన సభలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు పాలవలస వీరభద్రం, జవ్వాది విజయలక్ష్మి, పాలవలస బ్రహ్మాజీ, టీడీపీ నాయకులు బళ్ళ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి వ్యక్తి ఎదుటి మనిషికి ఎప్పుడు హాని చేయరు, మరలా కష్టపడి పోలీసు వారిని ప్రాధేయపడి కూటమి వచ్చింది, తప్పుడు కేసులు కొట్టివేసింది. అంటే న్యాయం చేస్తాం అంటే అనేది అధికారం అహంతో బిర్రవీగి ఏం చేశారో వాళ్ళకే తెలియలే. ఈయన మీద SC ST కేసు 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. ఈ బొమ్మ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ వచ్చే కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఎలాగైనా కొద్దిగా నీట్గా చేయమని అడిగితే మన ఎమ్మెల్యే గారిని అడిగాను. అడిగితే ఇలాగ సలహా ఇచ్చారు. ఆయన సలహా ఇచ్చిన వలన ఈరోజు ఇంత గ్రాండ్గా మనం అక్కడ చాలా నీట్గా చేయబడింది. అందుకు మీరు అందరూ శ్లాఘించినందుకు, అలాగే ముఖ్యంగా ఇక్కడ గణేష్ అని చెప్పి. రాజమండ్రి నగర్ మల్లయ్యపేట శ్రీ కనకదుర్గ మహిళా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక దుర్గానగర్ మల్లయ్యపేట శ్రీ కనకదుర్గ మహిళా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. సంగీత సరస్వతి, గాన కోకిల, ముట్నూరి పార్వతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సందేశం అందించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ముఖ్య అతిథిని మహిళా మండలి ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. మల్లేశ్వరి, రాజేశ్వరి, శ్రీదేవి, సుమ, కృష్ణవేణి, పద్మశ్రీ, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు శ్రీ కనకదుర్గ మహిళా మండలి ఆధ్వర్యంలో మనం మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ అందరూ చాలా మహిళలు వచ్చి ఉన్నారు. మహిళ అనేది సాధించలేనిది ఏమీ లేదని అందరికీ తెలుసు. అన్ని రంగాలలో ఏ రంగాల్లో తీసుకున్నా ఆ రంగాల్లో అందరూ అన్నీ రాణించగలరు. అందరికీ మరొకసారి ఈ నెల 12వ తేదీన యువత పోరు పేరిట వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అమలు పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన యువత పోరు పేరిట కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేరున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం నెలకొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఆ రోజు అన్ని మండలాల్లో వేడుకలు నిర్వహించిన అనంతరం కలెక్టర్ కార్యాలయం దగ్గర యువత పోరు ఆందోళన చేసి వినతిపత్రం అందజేయనున్నట్లు వారు చెప్పారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. యువత పోరు పోస్టర్ను స్థానిక ప్రకాష్ నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని జకంపూడి రాజా నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాల్, అడప అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకపోవడం దారుణమని విమర్శించారు. నిరుద్యోగులకు 3,000 రూపాయలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదన్నారు. రాజకీయ నాయకులు అంటే చెప్పింది చేస్తాడని చెప్పేది నిజమని ప్రజలు నమ్ముతారు. రాజకీయ నాయకులు చెప్పేది నిజమని ప్రజలు నమ్ముతారు, చెప్పింది చేస్తాడని నమ్మకంతో ఓట్లేస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు
9,74,76,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో 6,46,000 కోట్ల అప్పులే ఉన్నాయి. అవి కూడా గత మీ ప్రభుత్వంలో మీరు చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించిన అప్పులు ఉన్నాయి, కార్పొరేషన్కి సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయి. మీరు ప్రభుత్వం నుండి దిగిపోయి నాటికి సుమారుగా 3,06,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడతారు. ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి ధైర్యమో లేకపోతే భగవంతుడి శక్తితో నిజం మాట్లాడటం. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోవడం దారుణమన్నారు. అందుకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని చెప్పి వాళ్లను పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం శోచనీయమన్నారు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ యొక్క బిల్లుల్ని తక్షణమే చెల్లించండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ అంశానికి వస్తే ఏదైతే నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పారు. అంటే ఒక ఏడాదిలో గాను 36,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ మనం గమనిస్తే ఏదైతే గడిచినటువంటి కాలంలో గడిచినటువంటి ఏడాదిలో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ₹1 చెల్లించినటువంటి పరిస్థితి లేదు, బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే రాబోతా ఉందో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారో ఎక్కడా కూడా నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా రాజమండ్రి త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో సంగీత వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం టీనగర్లోని త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 74వ సంగీత వార్షికోత్సవాల్లో ప్రముఖ గాయకుడు, కెనరా బ్యాంక్ ఉద్యోగి దేవులపల్లి గోపీకిషోర్ శివపదం అన్నమాచార్య సంకీర్తన గాన విభావరి నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన వాద్య కళాకారులు తబలాపై పి పాండురంగారావు, కీబోర్డుపై ఆర్ కళ్యాణ్ కుమార్, వయలిన్పై కె శంకర్, పెర్క్యూషన్స్పై పి సురేష్ వాద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ వర్గ సమితి గౌరవాధ్యక్షులు వాడ్రేవ్ వెంకటరమణ, చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు ప్రిన్సిపల్ కార్యదర్శి జోసిల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్ర, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్రాం, సమితి సభ్యులు మెంబర్స్ విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. గజముఖాయ నమో నమో గంగాధర సుతాయ గజముఖాయ నమో నమో గంగాధర సుతాయ గౌరీ కనయాయ గణపతయే గణపతయే గజముఖాయ నమో నమో గంగాధర సుతాయ రాజమండ్రి హుకుంపేటలో పీఎంపీల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమండ్రి హుకుంపేటలో పీఎంపీల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్య కిషోర్, మహిళా వైద్యురాలు డాక్టర్ పాసర్ల లక్ష్మీ ప్రసన్నలను
కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఖాన్ అధ్యక్షతన ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్రావు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, కేఎస్ఎస్ఎన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులతో సరస్వతి పూజ చేయించారు. రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తవ్వల వీరేంద్రనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తు కలిగి భవిష్యత్తులో మంచి దేశ పౌరులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. లాలాచెరువు మున్సిపల్ హైస్కూల్ టీచర్ రవికిషోర్ దంపతులు ప్రధాన పూజ చేశారు. విద్యార్థులకు అట్టలు, పెన్లు, హాల్ టికెట్, పౌచ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పడాల వాసు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో శ్రీ 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 పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. రాజమండ్రి గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకాలు అనంతరం 10 గంటల 5 నిమిషాలకు కలశ స్థాపన కార్యక్రమాన్ని ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, పలువురు నగర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి వంశ పారంపర్య ధర్మకర్త, ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి దుస్సారవ జ్ఞాపికతో సత్కరించారు. వారు మాట్లాడుతూ ఆ సోమాలమ్మ తల్లి కరుణ కటాక్షాలు భక్తులందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ తల్లి చల్లని చూపులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు. నమస్కారం. రాజమండ్రిలో కొలువైనటువంటి రాజరాజ నరేంద్ర కాలం దగ్గర నుండి ఉన్నటువంటి మన పాత సోమాలమ్మ టెంపుల్ దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వేరే జిల్లాల నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే అమ్మవారి దర్శనం ఈ జాతర సందర్భంగా చేసుకున్నందుకు చాలా తృప్తిగా ఉంది. ఈ రాజమహేంద్రవరంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ అమ్మవారి అనుగ్రహంతో ఉండాలని చెప్పి, ఈ నగరం కూడా వృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడారు. గతేడాది ఎన్నికల ముందు అమ్మవారిని ప్రార్థించామని, తన న్యాయబద్ధమైన కోరికను మన్నించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేలా ఆశీర్వాదాలు దక్కాయన్నారు. ప్రజలు కోరిన కోరికలు నెరవేర్చే ఆ సోమాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండాలని పూజలు నిర్వహించినట్టు తెలిపారు. అమ్మవారు ఈ విధంగా దర్శనం ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. గడిచినటువంటి సంవత్సరంలో ఎలక్షన్ల ముందు వచ్చి అమ్మ మళ్ళీ సంవత్సరం ఎమ్మెల్యేగా వచ్చి నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని కల్పించని చెప్పి కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరింది. అమ్మవారి కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్న కోరికలన్నీ కూడా తీర్చడం అనేది చాలా ఈ గ్రామస్తులు, ఈ యొక్క రాజమండ్రి నగర ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నాకు కూడా నిరూపణ అయింది కాబట్టి సదవాద అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించిన గొర్రెల సురేష్ గారికి, వారి యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆలయం ఆవరణలో లక్ష్మీ గణపతి హోమం జరిగింది. మహిళలు అమ్మవారిని దర్శించుకుని వేదపారాయణం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు గొర్రెల రమణి, కంచుమర్తి చంటి, బులుసు ప్రకాష్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
నగర్లో గోరంట్ల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో గోరంట్ల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను నేడు హుకుంపేట డీమార్ట్ పక్కన గ్రౌండ్స్ నందు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, పెండయాల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, మట్టా శ్రీను, బొప్పన నానాజీ, దారా అన్నవరం, కామిని భాస్కర్, గారపట్ నాగేశ్వరరావు, బాబుఖాన్, వెలమాటి రామకృష్ణ, భీమారశెట్టి రమేష్, బొప్పన శ్రీను, అల్లూరు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బుచ్చయ్య నగర్లో అట్టహాసంగా భాష్యం బ్లూమ్స్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజమహేంద్రవరం బుచ్చయ్య నగర్లో ఉన్న భాష్యం బ్లూమ్స్ క్యాంపస్లో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో భాష్యం రామకృష్ణ కుమారుడు భాష్యం సాకేత్రాం విచ్చేశారు. సభాధ్యక్షులు భాష్యం విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్రాం మాట్లాడారు. విద్యార్థులకు విద్యతో పాటుగా శారీరక, మానసిక ఎదుగుదల ఉండాలి అనే ఉద్దేశంతో భాష్యం విద్యాసంస్థలు ఏర్పాటు చేశామన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన కాకినాడ జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ ఆయన మాట్లాడుతూ స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్లకు పిల్లలు దూరంగా ఉండాలి అని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భాష్యం పూర్వ విద్యార్థి ఈఎక్స్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట హనుమ పుష్కర్ హాజరయ్యారు. విద్యార్థులతో అనుభవాలను పంచుకున్నారు. ఈ వేడుకల్లో మురళీకృష్ణ, వెంకట హనుమ పుష్కర్, ఆంజనేయులు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. That is one of the reasons why we moved to CBSE. విద్య నేర్పిస్తాం. డిఫరెన్స్ ఏంటి అంటే స్టడీస్ విత్ క్యారెక్టర్ అండ్ డిసిప్లిన్ ఈజ్ ఎడ్యుకేషన్. ఇందాక సార్ చెప్పినట్టు డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అండ్ క్యారెక్టర్. ఇందాక సార్ చెప్పిన కీర్తి అనేది ఒకటి ఉంది కదా, మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనకి అన్ని మార్కులు వచ్చినా, ఎన్ని రిజల్ట్స్ వచ్చినా, లేదా సార్ చెప్పినట్టు శ్రమ ఇంపార్టెంట్ అని, ఎంత శ్రమ పెట్టినా కూడా ఆ క్యారెక్టర్, డిసిప్లిన్ అనేది డిఫైన్డ్గా లేకపోతే ఇవేవి మనం అచీవ్ అవ్వలేం. వాడపల్లి గిరిజన బాలిక హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అల్లూరు జిల్లాలో మహిళా దినోత్సవం రోజున దారుణం జరిగిపోయింది. ఓ వార్డెన్ నిర్లక్ష్యానికి 11 ఏళ్ల పసి ప్రాణం బలైపోయింది. సూసైడ్ నోట్ రాసి తరగతి గదిలోనే ఉరివేసుకుని చనిపోయింది. 6వ తరగతి చదువుతున్న డోరి అశ్విని. తన మేనకోడలు మరణానికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటున్న మేనత్త చంద్రకళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం మండలం వాడపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్లక్ష్యం నిజంగానే రాజ్యమేలుతోందని సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. సూసైడ్ నోట్లో చివరి మాట డోరి నాగసూర్య, అక్కా చెల్లెళ్ళు జాగ్రత్తగా చూసుకో అంటూ ఉన్న అక్షరాలు హృదయాన్ని కలిచివేస్తున్నది. మేనత్త చంద్రకళ కథనం ప్రకారం తల్లి లేని అశ్విని బాగా చదువుకుని ప్రయోజకురాలు అవుతుందని ఈ ఆశ్రమ పాఠశాలలో జాయిన్ చేశామని, కానీ ఇంత చిన్న వయసులోనే ఈ విధంగా తిరిగిరాని లోకాలకు వెళుతుందని ఊహించలేదని కన్నీరు మున్నీరవుతున్నారు. ముమ్మాటికి నా మేనకోడ చనిపోవడానికి కారణం ఉపాధ్యాయులు, అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం వారు, అధికారులు స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాఠశాల హెచ్ఎం మరియు వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాక మాకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. అంత బాగుండేది. మరి ఈ పిల్ల ఇలాంటి పరిస్థితి రావడం మరి స్కూలేనండి, హాస్టల్లో పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగింది. లేకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదండి. మరి ఏదైనా న్యాయం జరగాలండి మాకు. ఈ పిల్ల పరిస్థితి ఎవరికైనా రావచ్చండి. మనం నేను ఎల్లపల్లి ఇచ్చామండి. ఇక్కడ అయితే వీకెండ్ వార్డునిగా చూసుకోవాలండి 2 రోజులు. మరి ఆమె ఇంటికి వచ్చారట. నేను నిన్న జ్వరం అని నేను సెలవు పెట్టాను సార్. ఈరోజేమో నేను ఉదయం మొత్తం ఇంచుమించు 12, 11:30, 12 అవుతుందండి. అప్పుడు ఫోన్ చేసి వార్డునిగా చెప్పారండి, ఇలాగా మేడం గారు మన స్కూల్ అమ్మాయి ఇలాగా ఉరిపోసుకుందట, అర్జెంట్గా మనం వాడపల్లి వెళ్ళాలి, నేను ఏదో బిల్లు కోసం వచ్చానని చెప్పి ఆవిడ అన్నారండి. వెంటనే ఇంకా ఏటీడబ్ల్యూ మేడం గారికి ఇన్ఫామ్ చేసి ఇంకా వెంటనే బయలుదేరి వచ్చేసానండి. ఆఫీస్కి హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి చనిపోయిందని డాక్టర్ గారు చెప్పారండి. ఇదండి విషయం. నాకు పిల్ల పేరు ఏం పేరు? డోరి అశ్విని అండి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
ఆర్యాపురంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఏజెన్సీ టైగర్ కీర్తిశేషులు ముత్యాల రాయుడు మిత్రమండలి, మేడా మహామిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో జరిగాయి. న్యాయవాది సుంకర వెంకట భాస్కర్ రంగారావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. జనసేన పార్టీ నాయకులు గంధం కృష్ణ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు బేడా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. న్యాయవాది పరివేల వీర్రాజు, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాజమహేంద్రవరం నగర శాఖ నిర్వహణ కార్యదర్శి చెన్నా వెంకటరమణ, ప్రముఖ గాయకులు బద్దిర సత్యనారాయణ, సంఘ సేవకులు కోరెడ్డి దేవుడు, నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏ మున్సిపాలిటీ ద్వారా సమకూర్చుకునే ఆదాయం వాటికే చెందేలా నిర్ణయం. రాష్ట్ర మంత్రి డాక్టర్ పి నారాయణ. ఖచ్చితంగా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళలకు చీరలు పంపిణీ. ఈ నెల 12న యువత పోరుకు వైసీపీ పిలుపు. విద్యా వైద్య రంగాల్లో నీరుగారుస్తున్నారని ఆవేదన. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.